కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో మహిళలను ఆదుకుంటుందని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినేని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో మహిళలను ఆదుకుంటుందని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినేని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వనితా క్లబ్ ఆధ్వర్యంలో రాజ్యలక్ష్మి నివాసంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు అనిత, క్లబ్ కార్యదర్శి బండి స్వర్ణలత, సహాయ కార్యదర్శి భారతి, చెన్నాలక్ష్మి, తోట అరుణ, గంట వెంకటరమణ, గంధం రాధిక కుసుమ, నాగమణి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మా వనితా క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ వేడుకలు జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. పోయిన 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో మనం ఎన్ని కష్టాలు అనుభవించామో ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. ఎవరైనా వచ్చి మనం ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్న తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సంయుక్తంగా మొత్తం ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి మన బాధల్ని తీర్చడానికి వారు ముందుకు రావడం జరిగింది. మంచి మెజారిటీతో గెలిచి మనకి మంచి భరోసానిస్తూ ముందుకు రావడం జరిగింది. మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ కి, మన మహిళలకి మంచి మంచి అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ఆధ్వర్యంలో. దానికి పవన్ కళ్యాణ్ గారు మరింత సపోర్ట్ చేస్తున్నారు, లోకేష్ గారు మరింత సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఈ రోజునే తల్లికి వందనం పేరు మీద సూపర్ 6 హామీల్లో భాగంగా నెరవేర్చడం జరుగుతుంది. ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది, మనకి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున తల్లికి వందనం మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేయటం, 15,000 అంటే 13,000 వేస్తున్నారు. 2,000 స్కూల్స్ నిర్వహణ నిమిత్తం కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిని పెట్టి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అని చెప్పి భారతీ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఇద్దరు కాదు కదా, ఒక్కరు ఉన్న వాళ్ళకి కూడా వేయటం కూడా జరగలేదు. మరి ఈ రోజున ఒక బాబే కాదు, 4 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వేయటం జరుగుతుంది. ఒక బిడ్డ ఉన్న తల్లులకి అయితే కనుక 18,55,760 మందికి వేస్తున్నారు తల్లికి వందనం. అది ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు అయితే కనుక 14,55,032 మంది తల్లులకి వేయటం జరుగుతుంది. 3 పిల్లలు ఉన్న తల్లులు అయితే కనుక 2,10,684 మందికి వేయడం జరుగుతుంది ఈ తల్లికి వందనం. 4 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వేస్తున్నారండి, మరి గ్రేట్ థింగ్ కదా అది. 4 పిల్లలు ఉన్న వాళ్ళైతే 20,053 మంది తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది పిల్లలకి ఈ రోజున తల్లికి వందనం పేరు మీద వాళ్ళ అకౌంట్స్ కి డబ్బులు పట్టడం జరుగుతుంది. నిజంగా ఇది మహిళలకు వచ్చినటువంటి ఒక సదవకాశం అండి. బస్సు ప్రయాణం కూడా పెట్టడం జరుగుతుంది. ఏమి హామీలు ఇచ్చారో, ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టారో అవన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ పెంచడం జరిగింది, మరి దివ్యాంగులకు పెన్షన్ పెంచడం జరిగింది, అదేవిధంగా రైతుల వారీగా రైతులకు ఏం చేయాలన్నది చేయటం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి ఏం చెయ్యాలా అన్నది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి భవిష్యత్తు బాగుండేలాగా ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈ రోజున అందులో భాగంగా ఈ విజయాన్ని మనందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పి విజయానందాన్ని అందరం